నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఒంగోలుకు సీఎం జగన్ 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. లాస్యా నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రికి తరలింపు. లాస్యా మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రముఖుల సంతాపం. బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు. మేడారం వెళ్లనున్న సీఎం రేవంత్, ముఖ్యమంత్రి హోదాలో దర్శనం. మేడారంలో పెరిగిన రద్దీ, అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస ప్రమాదాలు ఆమెను వెంటాడాయి. ఇప్పటికే 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదు. 3వ ప్రమాదం నుంచి గట్టెక్కలేదు. చివరకు రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత చిన్న వయసులోనే కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఏడాది కాలంలోని తండ్రి కూతుళ్ల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతదేహాన్ని పటాన్చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో లాస్యా మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్యా నందిత అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పిఏ ఆకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే మృతితో ఆమె ఇంటికి ప్రజలు చేరుకుంటున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లాస్యా ఇంటికి వెళ్లనున్నారు. ఇప్పటికి సంవత్సరం 3 రోజులే అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి అశోక్ నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది.
లాస్యా నందితాను ప్రమాదాలు వెంటాడాయి. ఇప్పటికే 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదు. 3వ ప్రమాదం నుంచి గట్టెక్కలేదు. చివరకు రోడ్డు ప్రమాదంలో మృత్యు వెంటాడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత చిన్న వయసులోనే కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి కూతుళ్ల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం గాంధీ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, ప్రస్తుతం ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఈ తెల్లవారుజామున 5:45 దుర్మరణం పాలయ్యారు. ఏదైతే పటాన్ చెరువు ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వెహికల్ ఏదైతే ఉందో చాలా అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక నిర్ధారణలు అయితే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లాస్యా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం తన నివాసానికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే గత ఏడాదే లాస్యా తండ్రి అయినటువంటి సాయన్నను కోల్పోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. గత ఏడాది ఫిబ్రవరి 19వ తారీఖున సాయన్నను కోల్పోయినటువంటి కుటుంబం మరో మరణ వార్త కూడా వినడం అనేది మాత్రం కుటుంబాన్ని తీవ్రని లోటుగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే విషాద ఛాయల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు అలాగే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా గాంధీ మార్చురీకి అయితే చేరుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉదయం మాట్లాడినటువంటి మాట కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లాస్యా సోదరిమణులు విషాద ఛాయల్లో ఉండటము, అలాగే ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా గాంధీ మార్చురీకి అయితే చేరుకుంటున్నారు. ఓవరాల్గా ఈ దుర్మరణం అనేది మాత్రము చాలా ఏదైతే డ్రైవరు అలాగే పిఏ అలాగే లాస్యా నందిని ముగ్గురు కూడా ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఈ వాహనంలో ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడికక్కడే లాస్యా నందిని దుర్మరణం పాలయ్యారు. పిఏ అలాగే డ్రైవర్ ఇద్దరు కూడా పరిస్థితి కూడా విషమంగా ఉందనేసి తెలుస్తుంది. హరీష్ రావు మొత్తం దగ్గరుండి కూడా ఈ మొత్తాన్ని కూడా చూసుకుంటున్నారు. లాస్యా నందిని మరణం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. హరీష్ రావు గాంధీ మార్చురీకి చేరుకున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి అమేధా హాస్పిటల్ దగ్గర నుంచి కూడా గాంధీ హాస్పిటల్ వరకు కూడా మొత్తం కూడా హరీష్ రావు దగ్గర నుండి కూడా లాస్యా నందిని కుటుంబాన్ని ఓదారుస్తూ లాస్యా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓదారుస్తున్నారు. అలాగే మృతదేహానికి సంబంధించి పోస్టుమార్టం నిర్వహించిన వెంటనే దోమల్గూడలో ఉన్నటువంటి తన నివాసంలో మృతదేహాన్ని తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీకి సంబంధించి కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన దిగ్భ్రాంతికి గురయ్యారు. హరీష్ రావు దగ్గరుండి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా లాస్యా కుటుంబానికి ధైర్యం చెప్పడానికైతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చేరుకొని తన వర్షన్లో చెప్పడం చూసుకోవచ్చు. తన సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషాద సంఘటన ఆ కుటుంబానికి తీవ్రని లోటనేసి తెలుస్తుంది. దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో సాయన్న ప్రజల మనిషిగా ప్రజల మన్ననలు ఎన్నుకున్నారు. అలాగే ప్రజల మన్ననలు ఎంతో పొందారు. అలాగే లాస్యా 3 నెలలు కూడా కాకముందే రాజకీయ అరంగేట్రం చేసి ఈ విధంగా పరమపదించడం, దుర్మరణం పాలవడం అనేది మాత్రము ఆ కుటుంబానికి కావచ్చు అలాగే ఆ పార్టీకి కావచ్చు తీవ్రని లోటుగానే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం నివాసానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 2 సార్లు కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి లాస్యా నందిని 3వసారి శాసనసభ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలు, అందరితో కలుపుగోలుగా ఉండేటటువంటి నాయకురాలుగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొనియాడటం మనం చూసాము. అలాగే కవిత, కేటీఆర్ అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా ఈ మరణ వార్త విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ
పార్టీకి ఇది తీవ్రని లోటుగానే కనిపిస్తుంది. ఏదైతే గత ఏడాది సాయనను కోల్పోయినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అలాగే సాయన్న కుమార్తె అయినటువంటి లాసన్ నందిని కూడా కోల్పోవడం అనేది మాత్రము బీఆర్ఎస్ పార్టీకే కాకుండా కుటుంబానికి తీవ్రని లోటుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వారి మాటలు ఏదైతే కుటుంబ సభ్యులకి సంబంధించి కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం వర్ణనాతీతం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మిన్నూరు అవుతున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడంలో మాత్రం చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అయితే సాయన్న కుటుంబం తరపున రాజకీయంగా చాలా ఏదైతే కార్పొరేటర్గా 2 సార్లు ఎన్నికైన లాస్యానందిని శాసనసభ్యురాలుగా పలు హోదాల్లో వెళ్ళాలి అనేసి అనేక మంది కోరుకున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తను చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని కొంతమంది కూడా ప్రస్తావించడం మనం చూసుకోవచ్చు. ఏదైతే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హెవీ వెహికల్స్ వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులో ఈ కార్ని తీసుకెళ్లడము, ఆ హెవీ వెహికల్లో భాగంగా ఉన్నటువంటి లారీని ఈ ఏదైతే లాసానందిని ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ ఏదైతే గుద్దడము, ఈ గుద్దిన వెంటనే అది మొత్తం కూడా రైల్కి తాకడము మొత్తం కూడా అక్కడికక్కడే క్షణాల్లో జరిగిపోయింది. ఈ క్షణాల్లో జరిగిపోయిన సంఘటనలో తలకి పెద్ద గాయం అవ్వడంతో లాసానందిని అక్కడికక్కడే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అమీన్పూర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని అయితే ఫైల్ చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదంలో ఏదైనా ప్రమాదం కేవలం యాక్సిడెంట్ మూలంగానే జరిగిందా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పలు కోణాల్లో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ అయితే రావాల్సింది. సీసీ కెమెరా ఫుటేజెస్ వస్తే కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఓవర్ స్పీడ్ వల్లే ఈ సంఘటన జరిగింది. అలాగే ఓవర్ స్పీడ్ ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యము, డ్రైవర్తో పాటు పిఏ అలాగే లాసానది ముగ్గురి ప్రాణాలని కూడా హరించేలాగా డ్రైవింగ్ చేశాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే మొత్తం మీద లాసానందిని ఏదైతే మృత్యు వెంటాడుతూనే ఉంది. గత ఏడాది డిసెంబర్ 24వ తారీఖున సికింద్రాబాద్లో ఒక ఈవెంట్కి హాజరయ్యే సమయంలో లిఫ్ట్లో కూడా తను ఇరుక్కొని 3 గంటల పాటు లిఫ్ట్లో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ యాజమాన్యం దాన్ని బద్దలు కొట్టి మరి లాసానందిని బయటికి తీసుకురావడం జరిగింది. మొన్న జరిగినటువంటి నల్గొండ సభ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా 13వ తారీఖున జరిగినటువంటి సభలో కూడా లాసానందినికి త్రుటిలో తప్పిన ప్రమాదం అనేసి తెలుస్తోంది. 2 సంఘటనలు ఆ తర్వాత ఈ 3వ సంఘటనలో మృత్యువు అయితే కబళించేసింది లాసానందిని అనేసి తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాసానందిని కుటుంబానికి కావచ్చు, అలాగే తన సోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చడానికైతే రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పోస్ట్ మార్టం మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ముగిసిన వెంటనే లాసానందిని మృతదేహాన్ని అయితే దోమల్గూడలోని తన నివాసానికి అయితే చేర్చే అవకాశం ఉంటుంది. నిత్య. సో ఉషా, అక్కడికి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ తరపున తన కుటుంబ సభ్యులు అన్న కోణంలోనే హరీష్ రావు ముందుండి ఈ మొత్తం కూడా చూసుకుంటున్నారు. అక్కడ అమేధా హాస్పిటల్ దగ్గర నుంచి పటాన్ చెరువులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అమేధా హాస్పిటల్ దగ్గర నుంచి కూడా మార్చరీ వరకు కూడా తానే కుటుంబానికి భరోసాగా ఉండి హరీష్ రావు మొత్తం కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి కేటీఆర్, కవిత అలాగే కేసీఆర్ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో 37 ఏళ్ల వయసు అంటే అతి చిన్న వయసులో రాజకీయంగా చాలా ఎదుగుదల చూడాల్సిన వ్యక్తి ఈ విధంగా దుర్మరణం పాలవడం అనేది మాత్రం పార్టీకి కావచ్చు, అలాగే తన కుటుంబానికి కావచ్చు ఇది తీవ్రని లోటు అనేసి ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ రూపంలో అలాగే సామాజిక మాధ్యమాల రూపంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. మృత్యువు కబళిస్తుందని, ఈ రూపంలో తనని కబళిస్తుందనేసి అని ఎవరు కూడా ఊహించుండరు. 2 సార్లు మృత్యువుతో బయటపడినటువంటి మృత్యుంజయురాలైనటువంటి లాసానందిని 3వసారి మాత్రం మృత్యు ఈ రూపంలో వస్తుందనేసి అని మాత్రము ఎవరు ఊహించి ఉండరు. ఏదైతే ఈ యాక్సిడెంట్కి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తాన్ని కూడా అమీర్పూర్ పోలీసులు మొత్తం కూడా గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజెస్ వస్తే కానీ దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఎలా జరిగింది, అలాగే ఓవర్ స్పీడ్ ఎంతలో వెళ్ళాడు ఈ డ్రైవరు అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్
హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం అయితే నివాసానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సందర్శించడానికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరుకొని మృతదేహాన్ని సందర్శించడానికి అయితే దోమలగూడలో తన నివాసానికి మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంటుంది నిత్య. సో ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే మెయిన్ రీజన్ అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా నిత్య, ఈ ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడే అనేసి ప్రాథమికంగా అయితే పోలీసులు కూడా నిర్ధారించారు. ఆ వెహికల్ కూడా మనం ముందు పాటు చూసుకున్నట్టయితే నుజ్జు అయింది. అలాగే ఆ వీల్స్ ఏదైతే ఫ్రంట్ వీల్స్, వెహికల్కి సంబంధించినటువంటి ఫ్రంట్ వీల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మార్క్స్ ఏర్పడి అంత డ్యామేజ్ అయింది. అంటే ఎంత ఓవర్ స్పీడ్లో డ్రైవర్ వెళ్ళాడు అనేది కూడా మనం గమనించవచ్చు. ఫస్ట్ ఈ ఓవర్ స్పీడ్లో వెళ్ళినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ఫస్ట్ లారీని ఢీకొనింది. లారీని ఢీకొనిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డివైడర్ రేల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొనింది. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ పక్కన ఉన్నటువంటి లాస్యానందినికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. తలకు పెద్ద గాయం అవడంతో అక్కడికక్కడే తను మృతి చెందారు. అలాగే ఇద్దరు ఏదైతే పిఏ కావచ్చు, డ్రైవర్ గారు కావచ్చు, వీళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడే ఉన్నటువంటి స్థానికంగా హాస్పిటల్లో అయితే మెరుగైన వైద్యం కోసం అయితే అక్కడ చేర్పించినట్టుగా తెలుస్తుంది. ఈ డ్రైవర్, పిఏ వీరిద్దరు కూడా స్పృహలోకి వచ్చి సమాచారాన్ని ఇస్తే కానీ దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం పోలీసులకి దొరికే అవకాశం ఉంటుంది. ఈ యాక్సిడెంట్కి గల కారణం అతివేగమా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి వెహికల్ అంటే యాక్సిడెంట్ ముందు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఈ ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కాలేదు. ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఉన్నటువంటి వెహికల్స్లో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. ఓవరాల్గా ఈ కేసుని నమోదు చేసుకున్నటువంటి అమీన్పూర్ పోలీసులు అయితే దీన్ని లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు నిత్య. రైట్ ఉషా, థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతదేహాన్ని పటాన్చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో లాస్యా మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్యానందిత అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పిఏ ఆకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే మృతితో ఆమె ఇంటికి ప్రజలు చేరుకుంటున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లాస్యా ఇంటికి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే లాస్యానందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోవడం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ను ఢీకొట్టడంతో చనిపోవడం, ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడాయి. ఇటీవలే నల్గొండ సభకు హాజరైన లాస్యానందిత కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. అయితే మృత్యు ఇవాళ మరో 2 ప్రమాదం రూపంలో వచ్చింది. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత మరణించింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి పేరు ఆకాష్గా తెలుస్తోంది. సదాశివపేటలో ఓ పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పక్క సీట్లో కూర్చున్న లాస్యానందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆకాష్ను
మదీనాగూడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి లాస్యా కుటుంబం సభ్యుల్ని ఓదార్చారు. లాస్యా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాదికే ప్రజాప్రతినిధులైన ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 1987లో హైదరాబాద్లో జన్మించిన లాస్యా నందిత కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016 నుంచి 2020 వరకు కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. సాయన్న గుండెపోటుతో మృతి చెందడంతో కంటోన్మెంట్ స్థానంలో లాస్యా నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై 17,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో అదే చిన్న వయసులో ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. Nandita Sayana, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasya Nandita Sayana, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లాస్యా నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని, రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని తెలిపారు. లాస్యా దుర్మరణంపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా మంచి నాయకురాలుగా ఉన్న యువ శాసనసభ్యురాలని కోల్పోవడం తీవ్ర నష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం సభ్యులకు సంతాపం తెలిపారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రికి వెళ్లిన నందిత కుటుంబ సభ్యులను హరీష్ రావు పరామర్శించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్న వయసులో శాసనసభ్యురాలుగా ప్రజామన్ననలతో ఎన్నికైన ఆమె అర్ధాంతరంగా మృతి చెందడం శోచనీయమన్నారు. ఆమె మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సానుభూతి తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. సాయన్న తనకు మంచి మిత్రుడని, ఆయన చనిపోయిన బాధ నుండి కోలుకోముందే చిన్న వయసులోనే లాస్యా మరణించడం బాధాకరమన్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21,000 మందికి తొలి దశలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పట్టాలు మంజూరు కాని వారికి కూడా త్వరలోనే పట్టాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. గతంలో ఎర్రజర్ల దగ్గర 25,000 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ భూముల్లో ఐరన్ ఓర్ ఉందంటూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో పట్టాల పంపిణీని ఛాలెంజ్గా తీసుకున్న ఎమ్మెల్యే బాలినేని సీఎంని పట్టుబట్టి మరీ 500 ఎకరాలను కొనుగోలు చేసేందుకు 230 కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ఇవాళ సీఎం చేతుల మీదుగా 21,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు సైతం ఆహ్వానం అందింది. ఇదే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైతం ఆహ్వానం అందింది. సీఎంతో భేటీకి పట్టాల పంపిణీ కార్యక్రమానికి సిట్టింగ్ ఎంపీ మాగుంట వస్తారా లేక డుమ్మా కొడతారా అనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ మాగుంట మాత్రం సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కానీ రాజీనామా మాత్రం చేయలేదు. సీటు విషయంలో పలుమార్లు బాలినేని చేత సంప్రదింపులు జరిపినప్పటికీ సీఎం ససేమేరా అనడంతో కాస్తంత కినుకుగానే ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య ప్రకాశం జిల్లా ఒంగోలుకి 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరి కాసేపులో ఒంగోలు రానున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం కూడా గంటసేపు స్థానిక నేతలతోటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీ మరియు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ వెళ్లి జగన్ కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అతను కలవటానికి ఇష్టం చూపకపోవడం, గత పలుమార్లుగా స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ వద్ద ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కూడా పట్టించుకునే నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా కూడా మాగుంట ఫ్యామిలీ ఒంగోలు నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. మొదట మాగుంట సుబ్బరామరెడ్డి గారి, తర్వాత వారి సతీమణి భారతి, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి 1 by 1 వారు పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే వీరి యొక్క 40 సంవత్సరాల రాజకీయ జీవిత కాలంలో కాంగ్రెస్ తో పాటుగా టీడీపీ వైసీపీ పార్టీల్లో కూడా వీరు కొనసాగారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్థానిక లోపల అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ వైసీపీ అధిష్టానం మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇవ్వడానికి సస్యమేర అనడంతో అతను ఏం చేయాలో పాల్గొని స్థితిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మాగుంట తన అభిమానుల్ని మరియు తన సహచర నేతలను అందరినీ పిలుచుకొని ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా తను ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉండిపోయాడు. అయితే ఇదే నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి తన సత్సంబంధాలు కూడా కలిగి ఉన్నాడు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో మాగుంట ఏం జరగచ్చు, మాగుంట మారచ్చు అనేటువంటి తర్జన భర్జనలు కూడా స్థానికంగా నెలకొని ఉన్నాయి.
అయితే ఇదే సమయంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో మాత్రం ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఫోటోను కూడా ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి పోటీ చేయడమే తాను సిద్ధంగా ఉన్నట్లుగా పలుమార్లు బహిరంగంగానే చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో ఈ రోజు మాగుంట సభాస్థలం వద్దకు వెళ్తారా లేదా అనేది మాత్రం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా మాగుంట అనుచర వర్గం చెప్తున్న విషయం ప్రకారం అయితే మాగుంట అయితే దాదాపుగా ఈ రోజు జగన్ను కలవకపోవచ్చు, నెలాఖరులో తాను పార్టీ మారేటువంటి నిర్ణయాన్ని కూడా ఉండొచ్చు అనేటువంటిది అయితే స్థానికంగా వినపడుతూ ఉందని ఇచ్చారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.